సరికొత్త హంగులతో హైదరాబాద్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి గుండెకాయ లాంటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు చుట్టూ సరికొత్త హంగులతో 6 వంతెనలు, వాటికి అనుబంధంగా 6 అండర్ పాస్లను నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 2 ప్యాకేజీల్లో ఈ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి ప్యాకేజీలో 421 కోట్లతో, రెండవ ప్యాకేజీలో 405 కోట్లతో పనులు చేపట్టనున్నారు. అందుకోసం ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగిపోవడంతో పాటు మహానగరం సరికొత్త అందాలు సొంతం చేసుకోనుంది. 826 కోట్ల రూపాయలతో 6 జంక్షన్స్ను అభివృద్ధి చేసేందుకు కూడా పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. 826 కోట్లతో ప్రతిపాదించిన పనులను ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానంలో 2 ప్యాకేజీలుగా విభజించారు. 421 కోట్లతో మొదటి ప్యాకేజీలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రవేశం, ముగ్ధా కూడళ్ల వద్ద రెండవ దశలో 401 కోట్లతో రోడ్ నెంబర్ 45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్, కూడళ్ల వద్ద వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది.